అబ్సల్యూట్ నాన్ సెన్స్. దానికంటే మీకు నిజంగా పిల్లల చేత ప్రాక్టికల్ చేయించాలనే తపన ఉన్నట్టయితే ఏం చేయాలి, డే 1 నుంచి స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఈ విషయంలో నేను ఎఫెక్టెడ్ అనమాట. నేను ప్రాక్టికల్ చేయించాలి బాబు అంటుంటే నా మాట వాడు వినకపోయాడు. అంటే ఒక సైన్స్ స్టూడెంట్కి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేకుండా వాట్ కైండ్ ఆఫ్ ఎన్ ఇంజనీర్ యూఆర్ మేకింగ్. ఇదంతా ఎందుకు మళ్ళీ ఐఐటి మ్యాడ్నెస్? వాట్ ఎవర్ ట్రైన్ టు టెల్ ఈస్ పవన్ సార్, మామూలుగా ఒక 11th 12th క్లాస్ పాఠశాల వ్యవస్థ అనండి, మన దగ్గర జూనియర్ కళాశాల వ్యవస్థ అనండి, దాన్ని ద ఒరిజినల్ స్టేట్లో నడిపిస్తే చాలు. పిల్లలు ఐఐటికి వెళ్తారు, ఎన్ఐటీలకు వెళ్తారు, ఎంబీఏకి వెళ్తారు, తర్వాత దేనికైనా వెళ్తారు. దాన్ని నడిపించడానికి ఏం కావాలి? యూ డోంట్ రిప్లేస్ టెక్స్ట్ బుక్స్ బై గైడ్ బుక్స్. డోంట్ రిప్లేస్ క్వశ్చన్ ఆన్సర్స్ బై మెటీరియల్. అట్లా కాకుండా నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేటలో పనిచేసినప్పుడు వీ నెవర్ డిడ్ దిస్. మా పిల్లలందరికీ సీట్లు వచ్చినాయి, మరి హ్యాపీగా వచ్చినాయి. పేరెంట్స్ అనేవాళ్ళు కొంచెం ఆలోచించాలి. అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి, లేకపోతే మీ దగ్గర ఏసీలు ఉన్నాయా, లేకపోతే మీరు నాకు బిల్డింగ్ బాగాలేదు, లేకపోతే ఇంకేదో లేదు అంటే నాకు చాలాసార్లు అనుమానం వస్తుంది, మీరు ఎక్కడ పిల్లల్ని హోటల్కి పంపిస్తున్నారా లేకపోతే కాలేజీకి పంపిస్తున్నారా అని. మీకు గుర్తుండదో లేదు, రామేగా టైంలో ఎట్టుండేది, మార్నింగ్ 4 స్లిప్పర్స్ వేసుకొని పోవాల్సింది అంతే బయటికి పలవి కూడా. మరి అక్కడ దాంట్లో నుంచి ఎంతమంది పిల్లలు గొప్ప వాళ్ళారు ఆలోచించారు. సో మనకు ఎడ్యుకేషన్ గురించి అవగాహన పేరెంట్స్ కూడా కొంత మార్చుకోవాలి. లగ్జరీ ఐటమ్ అయిందా సార్? లగ్జరీ ఐటమ్ అయింది. కమోడిటీ అయింది. సారీ, దీన్ని కమోడిఫికేషన్ అంటాం మనం.